సార్ డివోర్స్ రావడానికి లేట్ అవుతుంది అని చెప్పి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూర్చొని వాళ్ళు డిస్కషన్స్ పెట్టుకొని సో ఒక బాండ్ అగ్రిమెంట్ అనేవి ఇలాంటివి రాసేసుకుంటున్నారు. సో అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? బాండ్లు రాయటం అనేది అది ఆ పార్టీస్ వరకే బైండ్ అవుతుంది కానీ చట్టరీత్యా అది బైండ్ అవ్వదు. నాకు కేసు జరిగింది. అమ్మాయి అబ్బాయితో అగ్రిమెంట్ రాసుకొని విడిపోయారు. అగ్రిమెంట్ రాసుకొని విడిపోయి వేరే అబ్బాయితో కాపురం చేసింది. పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పెళ్లి చేసుకుని తన్ని కలిసి జీవనం చేశారు. లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. చివరిలో ఏం చేశాడు, నీకు డివోర్స్ రాలేదు, నీకు డివోర్స్ లేదు, నువ్వు అగ్రిమెంట్ బేస్ చేసుకుని నన్ను ఎలా పెళ్లి చేసుకుంటావు, అది లీగల్లీ బైండింగ్ కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకుని అని చెప్పాడు. సో దానివల్ల ఏమైందంటే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వీళ్ళు ఏమన్నారు, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నిన్ను చీటింగ్ కేసు పెట్టాలంటే నీకు ఆల్రెడీ డివోర్స్ అన్నా ఉండాలి, నువ్వు డివోర్స్ లేకుండా ఇతని మీద మేము చీటింగ్ కేసు ఎలా పెడతాము, ఎలా నిలబడిద్ది అని చెప్పేసి ఆమెకి ఆ రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో మ్యారేజ్ కి ఒప్పుకోలేదు.